హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 46వ భాగాన్ని వినేద్దాం. సమయం ట్రింగ్ ట్రింగ్ అంటూ 4:30కి చేరుకుంది. దాత్రి సృహలోకి వచ్చి తనపై ఏదో పెద్ద స్తంభం ఉన్నట్టు ఫీల్ అయి ఏంటిది అన్నట్టు తడిమి చూడగానే షర్ట్ తగిలి తనపై ఎవడో ఉన్నాడని అర్థమవుతుంది. వెంటనే ఎవడి వీడు అంటూ అతని భుజాల్ని పట్టుకుని లేపబోయి వల్ల కాక అప్రయత్నంగా అతని చేతుల్ని తాకుతుంది. ఆ స్పర్శ తనకి అర్థమై వెంటనే శౌర్య అంటూ లేపబోతుంది కంగారుగా. తనని తీసుకుని వచ్చిన వాళ్ళు శౌర్యాన్ని కొట్టి పడేశారేమో అని భయంతో దాత్రికి చెమటలు పట్టిస్తాయి. దాత్రి పిలుపుకి శౌర్య కాస్త మెలకువలోకి వస్తూ దాత్రి మీద నుంచి పక్కకి తొలగి తల పట్టుకొని నొప్పితో కళ్ళు తెరవకుండానే తలకి చేయి పెట్టుకుంటాడు. దాత్రి శౌర్యకి ఏమైందో అని తనపై ఒరిగిపోయి తన తలకి ఏమైందా అని అటుగా చూస్తూ ఉంటుంది. ఇంతలో సడన్గా లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడున్న దృశ్యం ఎలా ఉందంటే దాత్రి శౌర్య మీద పడినట్టు. లైట్స్ వెలగడంతో శౌర్య మీద నుంచి తప్పుకొని వెనక్కి చూసేసరికి ఓ పోలీస్ ఆఫీసర్, 2 కానిస్టేబుల్స్, ఫొటోస్ తీస్తూ ఉన్న మీడియా వాళ్ళు ఉంటారు. దాత్రి ఆశ్చర్యపోయి తన పొజిషన్ని చూసుకోగానే ఎదురుగా ఉన్న వాళ్ళు తనని అలా చూసి తన గురించి ఏం ఆలోచిస్తారో అర్థమై కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అక్కడి నుంచి లేవబోతుంటే తన చున్ని శౌర్య కింద ఉండి మళ్ళీ వెళ్ళి శౌర్య పైన పడుతుంది. ఆ క్షణం దాత్రి కన్నీరు వెళ్ళి శౌర్య చెంపపై పడుతుంది. ఆ కన్నీటిలోని వేడి శౌర్య గుండెకి చేరిందేమో. దాత్రి నెమ్మదిగా చున్నీ లాక్కుంటూ ఉండగానే శౌర్య కనులు తెరుస్తాడు. మీడియా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ అనేక యాంగిల్స్లో తీసుకుంటూ ఉంటారు. శౌర్య పైకి లేచి ఆ లైటింగ్కి తలకి తగిలిన దెబ్బకి ఓసారి కళ్ళు మూసి నెమ్మదిగా తెరుస్తాడు. ఆ మగ కానిస్టేబుల్స్ 2 దాత్రి వద్దకొచ్చి బ్రోకర్ కేసు అనుకుని హ్యాండ్ కఫ్స్ వేయబోతుంటే శౌర్య అడ్డుగా నిలబడతాడు. దానితో ఆ పోలీస్ ఆఫీసర్, ఓ గౌరవమైన జాబ్లో ఉండి ఇలా ఓ నిందితురాలతో ఈ డిపార్ట్మెంట్కే మచ్చ తెచ్చారు కదరా మీరు, ఛీ అంటాడు. శౌర్యకి అతని మాటలతో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో అర్థమవుతుంది. ఇంతలో ఓ జర్నలిస్ట్, ఈవిడితో ఇలా సంబంధం పెట్టుకుని కేసుని తప్పుదోవ పట్టించి అమాయకురాల్ని బలి చేద్దామనుకున్నారా సార్? శౌర్య మాట్లాడుతూ తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక అతను వస్తే పోలీస్ ఆఫీసర్, వీళ్ళని ఎన్నింటికి చూశారు ఇక్కడ అంటాడు. అతను, సుమారు 2 ఆ సమయంలో అయ్యా. 2 కారులో చట్టాపట్టాలేసుకుని లోనికి రావడం చూశాను. నేను ఈ మిల్లు పెద్ద ఆయనకి ఫోన్ చేసి ఆయన పలికి మీకు చెప్పేసరికి ఈ సమయం అయ్యా. శౌర్య అతని వైపు ఒక్క చూపు చూస్తాడు. దాత్రి శౌర్య వెనక అలా నిలబడి ఉంటుంది. కాలం ఎదురు తిరిగినట్టు అనిపిస్తుంది తనకి. ఆ పోలీస్ ఆఫీసర్, మీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటాడు. అవునా అంటాడు శౌర్య. ఆ పోలీస్ ఆఫీసర్, అవునా ఏంటి చేసిన చండాల పనికి? ఇంతలో ఆ అమ్మాయి అయినా ఓ విలేకరులో, ఒక్క నిమిషం సార్ అని పోలీస్ ఆఫీస్తో అని, ఏమ్మా సతీ సావిత్రి, ఒకడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, డబ్బు కోసమో ఇంకా దేనికోసమో వాడిని చంపేశావు. ఇప్పుడు ఈ ఆఫీసర్కి వల వేసి చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా అంటుంది. దాత్రి శౌర్య సమాధానం కోసం ఎదురు చూస్తుంది. తను నా భర్త అంటే వాళ్ళు ఏమీ చేయలేరు, కానీ శౌర్యకంటూ ఉన్న రెస్పెక్టబుల్ జాబ్ గురించి, ముఖ్యంగా తను ఏమనుకుంటున్నాడో అని. అంటే శివరామన్ గారికే చెప్పలేదు కదా తను నా భార్య అని. ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా తనపై ఇంత నిందపడ్డాక తెలియజేయాలంటే ఒప్పుకుంటాడా అనే భయంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన జీవితంలో క్యారెక్టర్ పరంగా ఇలాంటి నింద మోయాల్సి వస్తుందని, తన జీవితాన్ని నాశనం చేస్తుందని అనుకోలేదు. కళ్ళ వెంట నీళ్లు తెలియకుండానే ధారాళంగా వస్తూ ఉంటాయి. ఇంతలో కాస్త సెంటిమెంట్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఏమీ లేని ఒక విలేకర్ దాత్రిని ఉద్దేశించి, నువ్వు ఒళ్ళు అమ్ముకునే వేశ్యవా, నీకున్న రేట్ ఎంత అని రెక్లెస్గా మగాడిని అన్న పొగరుతో అడుగుతాడు. వాళ్ళ మాటలకి దాత్రి మనసు ముక్కలవుతుంటే తల వంచుకుని ఏడుస్తూ వెంటనే వెనక నుంచి శౌర్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. నా చేతిని వీడొద్దు అన్నట్టు, నాకు నీ ధైర్యం కావాలి అన్నట్టు. శౌర్య వెంటనే వెనక ఉన్న దాత్రిని తన చేయి పెట్టి దగ్గరికి లాక్కుని ఎదకి హత్తుకుంటూ, ఈ క్షణం వరకు నేను ఉన్నానని మర్చిపోయావా, లేక నేను లేను అనుకున్నావా? నిన్ను అపార్థం చేసుకున్నాననుకున్నావా, లేక వాళ్ళలానే మాట్లాడతాననుకున్నావా? నేనేంటో నీకు తెలీదా, లేక తెలుసుకోలేక దూరం అవుతున్నావా? అసలు అంత దూరం అయ్యానా? వెళ్ళి అంత దూరంగా నిలబడ్డా? శౌర్య మాటలకి దాత్రి మనసులో ఇప్పటి వరకు ఉన్న భారం అంతా తీరేలా శౌర్యాన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తుంది. వాళ్ళంతా వింతగా చూస్తారు. శౌర్య తన చుట్టూ చెయ్యి వేసి, ఏడవద్దు, ఇప్పటికే చాలా కన్నీళ్ళు వృధా అయ్యాయి, ఏడవద్దిక, నా వైపు చూడు దాత్రి. దాత్రి అలానే ఉంటే శౌర్యాని దాత్రి తలెత్తి కన్నీళ్లు తుడిచి,
ఈ సమాజంలో ఆడవాళ్ళంటే అందరికీ చులకనే. ఆడవాళ్ళకి కూడా ఇంకో ఆడదంటే అసూయనే. నువ్వు ఏడవకు, ఈ పిచ్చి మాటలు నేనేమీ చేయలేవు అంటాడు. దాత్రి శౌర్య వైపు అలానే చూస్తూ ఉంది. న్యూస్ లైవ్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇక్కడ జరుగుతున్న పిక్చర్ హల్చల్ చేయడంతో తేజ్ చూసి, శౌర్య సార్ డేంజర్లో పడ్డారు. ఆయన గౌరవాన్ని దెబ్బతీయాలని ఎవరో ఇలా చేశారు. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలని బయలుదేరితే రామ్, తాన్యా కూడా విషయం తెలిసి ఎలాగోలా సార్ మర్యాద పోనివ్వకూడదు. మన సార్ ఏంటో మనకి తెలుసు కదా, ఏదో ఒకటి చేద్దామని ముగ్గురు నిర్ణయించుకుని గౌతమ్ని సుధా దగ్గర ఉండమని వస్తారు. జెట్ స్పీడ్లో గౌతమ్ కారులో ఆ ప్లేస్కి వచ్చేస్తారు. శౌర్య దాత్రిల పరిస్థితి చూసి విలన్, వాడి గౌరవం పోయిద్ది, జాబ్ కూడా పోయిద్ది, ఇక దాన్ని లోకానికి కనిపించకుండా పారిపోయేలా చేశా. ఈ నిందతో పాపం. తేజ్, తాన్య, రామ్ కలిసి వచ్చేసరికి దాత్రిని వదలలేను అన్నట్టు శౌర్య హత్తుకునుంటే ఒక మీడియా పర్సన్, చూశారుగా మీడియా ముందే రొమాన్స్ చేస్తున్న ప్రభుత్వాధికారి అంటూ ఒకడు చెప్తాడు. తేజ్ ఆ మాటకి కోపంగా ఆ కెమెరా పగలగొట్టడానికి వెళ్ళబోతుంటే తాన్య, రామ్ ఆపేస్తారు. తేజ్ కూడా, వదలండిరా, ఆవిడ ఏడుస్తుంటే సార్ హత్తుకున్నారు, దీనికి వీళ్ళు. మాకు అర్థమైందిరా అంటాడు రామ్ కూడా. సార్ సైలెంట్గా ఉన్నారంటే అదే అర్థం కావట్లేదు అంటుంది తాన్య. ఆ పోలీస్ ఆఫీసర్, ఇక మీ వేషాలు ఆపండి అంటాడు. కానిస్టేబుల్, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తాడు. ఆ విలేకర్ ఆ పోలీస్ ఆఫీసర్తో, ఇప్పుడు మేము పేపర్లో ఏం రాయాలి సార్? ఆ పోలీస్ ఆఫీసర్, బరి తెగించిన ఆడది బాధ్యత మరిచిన ఆఫీసర్ అంటాడు. తేజ్, రామ్య, తాన్యాలు ఆ పోలీస్ ఆఫీసర్ని మింగేసేలా చూస్తారు. శౌర్య గట్టిగా నవ్వుతాడు. అక్కడున్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. నా నవ్వును చూసి కూడా నీకు నవ్వాలని లేదా దాత్రి? నీలో ఉంది భయమా? నీ గురించి అందరూ ఏదో అనుకుంటారనే బాధ అంటాడు శౌర్య. దాత్రి అమాయకంగా చూస్తుంది. శౌర్య కళ్ళల్లో కనిపిస్తున్న ధైర్యానికి, అంతకు మించి తనపై కనిపిస్తున్న ప్రేమకి. కానిస్టేబుల్స్ వచ్చి అరెస్ట్ చేయబోతుంటే, 1 మినిట్, జస్ట్ 1 మినిట్ ఆగండి అని శౌర్య దాత్రిని తీసుకొచ్చి అక్కడే ఒక పక్కన కూర్చోబెట్టి తన జోబిలో చేతులు పెట్టుకొని, హే రామ్, కారులో వచ్చారా ఇక్కడికి? సార్ అంటాడు. కొద్దిగా వాటర్ తెచ్చివా అంటాడు శౌర్య. సరే సార్ అంటాడు రామ్. తాన్య శౌర్యపై కాన్ఫిడెన్స్తో చూస్తుంది. తేజ్కి శౌర్య బిహేవియర్ అర్థం కాక చూస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కోపంగా, ఎంత మాత్రం ప్రభుత్వాధికారివైతే తప్పు చేసి కూడా ఇంత పొగరా అంటాడు. అవును, ప్రభుత్వాధికారిగా నాకు పొగరు ఉంటుంది అంటాడు శౌర్య. ఆ పోలీస్ ఆఫీసర్కి అర్థం కాదు. ఎందుకంటే మీడియా అరెస్ట్ చేయడానికి తను ఉన్న తప్పు కళ్ళకి కనిపిస్తున్న శౌర్య ధైర్యం ఏంటో అని. రామ్ వాటర్ తెస్తే బాటిల్ తీసుకుని దాత్రి దగ్గరికి వెళ్ళి, నెమ్మదిగా వాటర్ తాగు బేబీ డాల్, వాళ్ళని నేను సెట్ చేస్తాను కదా అంటాడు. అందరికీ శౌర్య యాటిట్యూడ్ ఏంటో అర్థం కాదు. శౌర్య వీళ్ళ ముందుకొచ్చి, ఏమన్నారు ఆఫీసర్? తప్పు చేసి కూడా పొగరా అన్నారు కదా, నేనేం తప్పు చేశానో మీకు తెలుసా? ఆ పోలీస్ ఆఫీసర్, చిచి, కనిపిస్తుందిగా మీ అవ్వారం అంటాడు. ఉఫ్, మీరు అలా ఉండండి అంటాడు శౌర్య. ఎవరు? తనని వేసి అన్నారు, రేట్ అడిగారు, ఎవరు అంటూ చాలా గాంభీర్యంగా కలిపిన గొంతుతో అడుగుతాడు. అలా మాట్లాడిన విలేకరు, ఇప్పుడు మేం భయపడాలా? నేనే అయితే ఏంటి అంటాడు. శౌర్య చాలా నార్మల్గా చేతులు కట్టుకుని, నీ పెళ్ళాం రేట్ ఎంత అంటాడు. దెబ్బకి అక్కడున్న వారు అలా చూస్తుంటే, మర్యాద లేకుండా మాట్లాడకండి అని ఆ విలేకరు అంటారు. ఓ మర్యాద అంటూ శౌర్య చేతులు కట్టుకుని గెడ్డం కింద చేయి పెట్టుకుని, ఎవరో తనని సతీ సావిత్రి అంటూ ఎఫ్ఐఆర్ అన్నారు, నన్ను వెరలో వేసుకుంది అన్నారు, ఎవరు? ఒక్కసారి ఫేస్ చూపించండి అమ్మా అంటూ గెడ్డం కింద చేయి తీసేస్తాడు. ఆ అమ్మాయి, నేనే. తప్పు చేసి ఏంటి మీ ధైర్యం? అలా వెనకేసుకొస్తున్నారు తనని? వెనకేసుకొస్తున్నానా అంటూ తలూపుతాడు శౌర్య. అవును తేజ్, ఒకరు బాధపడేలా దూషిస్తే, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడితే ఆ బాధపడిన వ్యక్తి ఏదో సెక్షన్ ప్రకారం కేసు వేయచ్చు కదా. ఆ వెంటనే తేజ్, సెక్షన్ ఐడియా లేదు కానీ సార్, కేసు అయితే వేయచ్చు అలా బాధపడిన వ్యక్తి. మీడియా వాళ్ళు అవాక్కై చూస్తుంటారు శౌర్య వైపు. శౌర్య దాత్రి దగ్గరికి వెళ్ళి తన చెయ్యి అందుకుని తనతో ముందుకు వచ్చి, ఇప్పుడు మీరు మా ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒకసారి వివరిస్తారా? దాత్రి శౌర్య వైపే చూస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్, బాధ్యతను మరచి ఒక నిందితురాలతో సంబంధం పెట్టుకుని కేసుని తప్పుదోవ పట్టిస్తున్నందుకు, ఇక ఈ అమ్మాయిని అందరినో వలలో వేసుకుంటూ బ్రోకర్ పనులు చేస్తున్నందుకు. శౌర్య ఆ మాటలకి స్టాప్ ఇట్ అంటూ 4 దిక్కులు ధ్వనించేలా ఉంది ఆ అరుపు. సింహపు గర్జనలో ఉండే గాంభీర్యం తన గొంతులో ప్రతిధ్వనిస్తుంది. అక్కడున్న ప్రతి ఒక్కరి శరీరం
ఓసారి భయానికి లోనైనట్టు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. శౌర్య కళ్ళల్లో పొగరుతో కనిపించని కోపంతో వేలు చూపిస్తూ, ఎవడు ఏం చెప్పినా నమ్మేయటమేనా, మాటలు అనేటివేనా, కనిపించిన దానిలో ఎంత న్యాయం ఉందో అన్యాయం ఉందో అనేది కూడా పట్టించుకోకపోవడం. ఆ మాటలకి ఒక విలేకరు, మా కళతో మేము చూసాం కదా, మీరు కావాలని ఇలా మాటలతో తప్పించుకోవాలని చూస్తున్నారు అంటాడు. అవునా, ఏం చూశారు మీరు అంటాడు శౌర్య. ఆ విలేకరు, చెప్పటానికి మాకు, చెప్పించుకోవడానికి మీకైనా సిగ్గుండాలి అంటాడు. పర్లేదు, ముందు చెప్పండి అంటాడు శౌర్య. ఆ అమ్మాయి మీపై పడి, ఇక ఆపండి, మీ భార్య మీపై పడితే తప్పు ఎలా అవుతుంది, తప్పించుకోవాలని ఎలా ఉంటుంది, వాళ్ళకి అర్థం కాక చూస్తారు. శౌర్య, అంత అమాయకంగా చూడకండి అంటూ దాత్రిని వదిలి కాస్త ముందుకొచ్చి ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని స్టిఫ్గా నించుని, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన వాడికి, మీకు అలాగే చట్ట పట్టాలు వేసుకుని వచ్చామంటున్న ఇతనికి, ఈ పోలీస్ ఆఫీసర్కి, ఈ లోకానికి మొత్తం వినిపించేలా చెప్తున్నాను వినండి అంటూ దాత్రి చేయి పట్టి దగ్గరికి లాక్కొని దాత్రి కళ్ళలోకి చూస్తూ, నీపై ప్రేమ ఏ క్షణం నాలో పుట్టిందో ఆ మరుక్షణం నీ మెడలో 3 ముళ్ళు వేసే అదృష్టం దొరికింది. నువ్వు ఆశ్చర్యపోయినా ఇదే నిజం దాత్రి. నిన్ను చూసిన క్షణం నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను. నీపై నాకెప్పుడూ నమ్మకమే ఉంటుంది. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. నీపై నింద పడిందని నాకు తెలుసు, కానీ అది నేను నమ్మినట్టు నటించా అంతే అని మీడియా వైపుకు తిరిగి, తిను నా సగం, నా సర్వస్వం, నా సహవాసి, నా సహధర్మచారిణి అంటూ దాత్రి మెడలో ఉన్న తాళి బయటికి తీసి చూపిస్తూ, నా భార్య, నా ప్రాణం, నా ప్రేమ, నా జీవితం, నా ధైర్యం, నా గమ్యం కూడా. ఇప్పుడు చెప్పండి, మేమేం తప్పు చేశాం అంటారు. అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. ఆ న్యూస్ వింటూ శౌర్య మాటకి భావాలు మారుస్తున్న విలన్కి ఆ మాటతో గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంటుంది. తేజ్ బిగుసుకుపోతాడు. సింహంకి పెళ్ళైందా, అదే శివంగితోనా అని ఆశ్చర్యంతో, రే రామ్ సార్, భార్య రావిడా, మరి ఆమె భర్త? ఆ మాటలకి రామ్ చిప్పు దొబ్బిందా ఏంటి, వారిద్దరు భార్యాభర్తలు అంటుంటే. ఆ మాటలకి అంటూ ఓసారి షేక్ అయి, మీకు పెళ్ళైందా అనేస్తాడు గట్టిగా. దాత్రి తలూపుతుంది. నువ్వెందుకంత షాక్ అయ్యావు తేజ్ అంటాడు శౌర్య. ఆహా, కొన్నిసార్లు నమ్మలేని విషయాలు తెలిస్తే అంతేలే సార్ అంటాడు తేజ్. అంతలో ఈ షాక్ నుంచి తేరుకున్న మీడియా వాళ్ళు, మీకు పెళ్ళయిందా, కావాలని సృష్టిస్తున్నారా అంటారు. శౌర్య ఉఫ్ అనుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరి వెడ్డింగ్ ఫోటో చూపించి, మావి క్లోజ్గా ఉన్న ఫొటోస్ తీశారు కదా, వాటిని నా అడ్రస్కి పెట్టండి. హడావిడిగా అవడం వల్ల సరైన ఫొటోస్నే లేదు, అది ఇంత రొమాంటిక్గా అస్సలు లేదు. వాళ్ళు పంపకున్నా నువ్వు కలెక్ట్ చేయి తేజ్ వాళ్ళ దగ్గర నుంచి అంటాడు. తేజ్ కూడా అలాగే సార్ అంటాడు. ఇప్పుడు మాట్లాడండి. ఏం పోలీస్ ఆఫీసరు, నన్ను నా భార్యని అరెస్ట్ చేసి నువ్వు నీ భార్య కూడా స్టేషన్కి వస్తారా అంటాడు శౌర్య. ఏం మాట్లాడుకున్నా అలా తల వంచుకుని వెళ్ళిపోయాడు అనే డైలాగు ఉంటుంది కదా, అలా తన కానిస్టేబుల్స్తో పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోతుంటే శౌర్య చిటిక వేసి, తను నిందితురాలు కూడా కాదు, అతి త్వరలో నేను ప్రూవ్ చేస్తాను అని కోపంగా చెప్పి మళ్ళీ వెంటనే నార్మల్గా, పేపర్లో టైటిల్ చెప్పకుండా వెళ్తున్నారేంటి ఆఫీసర్? ఆ పోలీస్ ఆఫీసర్ ఏమీ మాట్లాడు. నేను చెప్పిన అసలు కథ టైటిల్తో అంటాడు శౌర్య. ఏదో విషయాన్ని బట్టబయలు చేయాలని చూసిన శివరామన్ అనే సైంటిస్ట్ని దారుణాతి దారుణంగా చంపేశారు. దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది అంటే మరియా అన్నమాట, కానీ చెప్పడు. ఆ విషయంపై ఆయనతో రీసెర్చ్లో పాల్గొన్న ఇంకొక పర్సన్ నా భార్య దాత్రి. దానితో దాత్రి గురించి ఏమీ తెలియకపోవడంతో హత్య కేసు తనపై వేసి ఎలాగైనా బెదిరించి హత్య చేసినట్టు ఒప్పిస్తే తను జైల్లోనే ఉంటుంది. ఇక ఆ విషయం బయటికి రాదని తనని అరెస్ట్ చేయించి పోలీస్ సెల్లో ఉన్నప్పుడు నేరం ఒప్పుకోమని చిత్రవద చేశారు. అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అప్పుడు దాత్రిని చిత్రహింసలు పెట్టిన పోలీస్ ఆఫీసర్ అండ్ లేడీ కానిస్టేబుల్ శౌర్య దగ్గరే ఉన్నారు కాబట్టి ఇక నా బ్యూరోలో ఉంది దాత్రిని అనుకుని తనని బాధ పెట్టి చిత్రహింసలు గురి చేసి నేరం ఒప్పించాలని చూశారు. దాత్రి ఫేస్ తెలియక. దీనికి కూడా సాక్ష్యం ఉంది నా దగ్గర. ఈ కథ రాసి టైటిల్ ఆ నుంచి ఆహా చేద్దామనుకున్న వ్యక్తి కాదు, మోసపూరితమైన ఒక మనిషి అని పెట్టండి. ఆ మాటలు విన్న దాత్రి ఆలోచనలతో, కొన్ని సందేహాలతో ఉండిపోయిన తన శౌర్య తనని నమ్మాడని, తను ఈ కేసు గురించి చాలా తెలుసుకున్నాడని, తన తప్పులేదని అర్థమైందని ఆనందపడిపోతుంది. ఇక నేను దాత్రి ఇక్కడ ఉండడం గురించి అంటారా? ఇంతకుముందు 1కి నేను హాస్పిటల్లో ఉన్నాను, మీరు వచ్చినప్పుడు, అవునా అంటాడు శౌర్య. మీడియా వాళ్ళు హా అంటారు. మరి దాత్రిని కిడ్నాప్ చేయడంతో నేను ఇక్కడికి వచ్చాను, ఇదిగో ఆ ప్రాసెస్లో నా తలకి తగిలిన దెబ్బ అంటూ గాయం చూపిస్తాడు శౌర్య.
దాత్రి వెంటనే శౌర్య భుజం లాగి తన తలకైన గాయాన్ని చూసి పక్కనే ఉన్న కాటన్ పెట్టి తన చున్నీని చింపి కడుతుంది. ఇది నా దాత్రి అంటే. తన మనసేంటో తన స్వభావం ఏంటో నాకు తెలుసు. తన వెనక నేనుంటాను, అది నా ప్రామిస్ అంటాడు. కావాలని తన క్యారెక్టర్ని ఇంకా బ్యాడ్ చేయాలని, నా జాబ్ నుంచి నన్ను తీసేయాలని ప్లాన్ వేసి ఇలా చేశాడు ఒకడు. అబ్బబ్బా, ఏం ప్లాను. నా బేబీ డాల్ కూడా ఏడ్ చేసింది. ఇందుకే నేను తింగద్దానివి అనేది అంటూ దాత్రి తలపై తడతాడు. నేనా? నువ్వే పెద్ద మాయగాడివి. మాటలతో ఎంత మాయ చేస్తావో అంతే మనసును కూడా విరిచేస్తావు అంటుంది దాత్రి. ఫెవికల్ వేస్తే అంటుకుంటుందా దాత్రి అని అమాయకంగా అడుగుతాడు శౌర్య. దాత్రి, నిన్ను వేస్తే అంటుకుంటుంది అంటూ ఏడుస్తూ, ఎందుకు నేను తప్పు చేయలేదని తెలుసు కూడా నన్ను అన్ని మాటలు అన్నావు. ఎంత బాధేసిందో తెలుసా? నువ్వు అలా అంటే. నువ్వు కూడా నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారు శౌర్య? నిన్ను అంటే నన్ను అనుకున్నట్టే కదా బేబీ డాల్ అంటాడు శౌర్య. ఇదిగో ఇవే మాయ మాటలంటే అంటుంది దాత్రి. శౌర్య నవ్వుతాడు. తేజ్, తాన్య, రామ్లకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య గిల్లి కజ్జాను చూసి. మీడియా వాళ్ళు ఇక వెళ్తూ ఉంటే శౌర్య లెఫ్ట్ హ్యాండ్తో చిటిక వేసి, అప్పుడే వెళ్ళకండి, ఇంకా చాలా బాకీ ఉంది మీతో. సతీ సావిత్రి అన్న అమ్మాయి తల వంచుకుని ఐఎమ్ సారీ సార్. ఇంకో విలేకరు కూడా శౌర్య పొగరికి సారీ చెప్తాడు. అలా మాట్లాడిన వాళ్ళు సారీ చెప్తారు. మాట తోట వంటిదని తెలిసి కూడా ఆడపిల్ల విషయంలో అంత ఈజీగా అనేస్తారు కదా. సరే, బాకీ అంది మీది కాదు, దీనితో నా చాప్టర్ క్లోజ్ అన్నట్టు టీవీ ముందు కూర్చుని మా రిలేషన్ తెలిసాక చేతులు నలుపుకుంటూ ఉంటాడు చూడండి, వాడితో కొన్ని మాట్లాడాలి అంటాడు శౌర్య. నువ్వు చేతులు నలుపుకుంటున్నావని వాడికి ఎలా తెలుసన్నా అంటాడు గోవర్ధన్. విలన్ ఒక చూపు చూస్తాడు. చూడు, నాతో పెట్టుకున్నా నేను నిన్ను అంతగా పట్టించుకునేవాడిని కాదేమో, కానీ నా ప్రాణమైన నా దాత్రికి ఇన్నాళ్ళు నీ వల్ల కలిగిన మనోవ్యధకి నీ పతనం సంసిద్ధమైనట్టే. ఇక నువ్వు చేస్తున్న పాపానికి అతి త్వరలో ఓ ముగింపిస్తా. నువ్వు ఎవడివో నాకు ఈ క్షణం తెలియకపోవచ్చు, కానీ అంటూ వాచ్ చూసుకుని, మరికొన్ని గంటల్లో నా నుంచి నీకు ఫోన్ వస్తుంది. నువ్వు ఎవరో కూడా నాకు తెలుస్తుంది. ఇక ఆ క్షణం నుంచి చూడు అంటూ నవ్వుతూ, కాసేపటికి నీకో విషయంలో థ్యాంక్ యూ చెప్పాలి. నా ఫ్రెండ్స్కి కూడా నా భార్య అని పరిచయం చేయలేకపోయా. నీ వల్ల ప్రపంచానికి పరిచయం చేసుకున్నాను అండ్ చెప్పడం మర్చిపోయా. మళ్ళొక్కసారి తనపై నువ్వు కానీ నీ మనుషులు కానీ చెయ్యి చేసుకున్నా ఇబ్బంది పెట్టారని తెలిసినా నీకు అదే జీవితంలో నీ ఆశలన్నీ చంపుకున్న రోజు అవుతుంది. గుర్తుంచుకో. ఇక మీరు వెళ్ళండి అంటాడు. మీడియా వాళ్ళు అదో హాట్ న్యూస్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. శౌర్య మాటలు విన్న విలన్కి హార్ట్ అటాక్ వస్తుంది. దానితో గోవర్ధన్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ అతని కొడుకు కాల్ చేస్తాడు. విషయం తెలిసి ఆ బాబు తన బాబు కోసం తన చాపర్లో ఇండియాకి స్టార్ట్ అవుతాడు. అయితే చట్టా పట్టాలు వేసుకుని వచ్చారని పోలీసులకి చెప్పాడు కదా ఒక అతను. శౌర్య సెకండ్ గ్యాప్లో అతని చేరి చెంపని వాయించి ఇది అబద్ధం చెప్పినందుకు అంటూ ఇంకొకటి పీకి ఇది నాకున్న కోపానికి, మళ్ళీ ఇంకొకటి పీకి ఆడపిల్ల విషయం అని తెలిసి కూడా అబద్ధం చెప్పినందుకు. శౌర్య దెబ్బలకి తాళలేక వాడక్కడి నుంచి పరారు. అయితే శౌర్య అతనికి అలా చెంపదెబ్బలు వడ్డించే పనిలో ఉండగా అంతా అయ్యాక తాపీగా వచ్చే పెద్ద మనిషిలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు హర్ష. దాత్రి హర్షాన్ని చూడగానే, ఒక్కటి అడుగుతా, నిజం చెప్పు, అబద్ధం చెప్పావా, నీ మొహం కూడా చూడని జన్మలో అంటుంది. హర్ష తల అడ్డంగా నిలువుగా ఊపుతాడు. నాతో నిన్ను ఉండేలా చేసింది శౌర్యనే కదా. ఇంత త్వరగా క్యాచ్ చేస్తావు అనుకోలేదు. ఇంటెలిజెంట్ గర్ల్వే నువ్వు అంటాడు హర్ష. పోరా అంటుంది దాత్రి. రానా దాత్రి, అంతేలే. ఇంతలో వాడు పరారవడంతో శౌర్య వెనక్కి తిరుగుతాడు. దాత్రి పరుగున వెళ్ళి శౌర్యాన్ని ప్రేమగా హత్తుకుంటుంది. శౌర్య తన చుట్టూ చెయ్యి వేస్తాడు. తేజ్, తాన్య, రామ్ అటు తిరుగుతారు. దాత్రి ఒంటరిదాన్ని అయిపోయాను అనుకున్నాను. నీలో నేను ఉండగా ఒంటరిదాన్ని ఎలా అవుతావు దాత్రి అంటాడు శౌర్య. దాత్రి నవ్వుతూ ఇంకాస్త దగ్గరగా అల్లుకుపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.